మా వాళ్ళు అరుస్తున్నారు. అసలు సినిమా తీస్తున్నామని చెప్పలే వాళ్ళకి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా పీపుల్ ప్రెజెంట్ హియర్. మా ఫస్ట్ లుక్ నుంచి ఇక్కడి వరకు లైక్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నందుకు మీడియా సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గా మా డైరెక్టర్ ఎప్పుడు చెప్తుండే, ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలి అని. ఆ నేచరే మా హితేష్ భయ్య. ఎక్కడ ఉన్నారు? అరే ఆవుజీ ఇద్దరు. జిమ్ లో సినిమా ఎలా జరిగింది అని. జిమ్ లో సినిమా ఎలా జరిగింది? जिम में होने को मिले ऐसा मैं जा रहा था, पूछे अरे सिनेमा बनाएंगे आजा ఆఫీస్ కో. నేనే నమ్మలేదు సినిమా తీద్దామని. ఒక హితేష్ భాయ్ ని కలిసాక స్క్రిప్ట్ చదవండి అంటే లేదు నాకు నీ పైన నమ్మకం ఉంది అని చెప్పాడు. సో ఆ 2 days తర్వాత డైరెక్టర్ గారిని కలిసాను. ఆ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది, ఆ డైరెక్టరే చేయగలుగుతారు అని చెప్పి స్క్రిప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 2 days తర్వాత మీటింగ్ సెట్ చేశాను ప్రొడ్యూసర్కి, మా డాడీకి. మా డాడీ కూడా నమ్మలేదు ఫస్ట్లో. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మా డాడీతో మీటింగ్ సెట్ చేశాను. అడ్వాన్స్ ఇప్పించాను. 1 month లో ఆఫీస్ ఓపెన్ చేసాం. 3 months లో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మేము ముందున్నాం. థ్యాంక్ యూ హితేష్ గారు. బికాస్ ఆఫ్ యూ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ July 16, 2022 నాకు బాగా గుర్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు మా ప్రొడ్యూసర్స్ లేరు, దుబాయ్లో ఉన్నారు ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ. నేను ఆఫీస్ చూసి, నేను డైరెక్టర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముగ్గురేమో ఉన్నాం. ఇప్పుడు 300 members ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంత పెద్దగా పెరిగింది మా ఫ్యామిలీ, భరతనాట్యం ఫ్యామిలీ. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్, ఆల్ ద టీమ్. మనం స్టేజ్ ముందు మనం కళ్ళ ముందు కనిపిస్తాము అని ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. బట్ మా సినిమా వెనకాల చాలా మంది కష్టం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి, వివేక్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. వివేక్ సాగర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా అందరు అడుగుతున్నారు, అరే వివేక్ గారు ఎలా చేస్తున్నారా నీకు. ఓన్లీ 1 question ఐ ఫేస్డ్. అది నాకు కూడా తెలియదు, సుమా గారు అడిగే తెలుసుకోవాలి. వివేక్ సాగర్ గారిని థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తాను. లేదు మిమ్మల్ని ఎలా మిస్ అవుతాను. మీకు స్పెషల్గా బొకే ఇచ్చి, గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని. నేను ఇంకా మిస్ అవ్వలేను, నేను మిస్సెస్ అయ్యాను. ప్లీజ్ నా పైన పంచా మేడం, ప్లీజ్. టైం అలాంటి వద్దు మేడం, సెన్సార్ అయిపోతుంది. ఎస్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు ఈ వర్క్ ఉన్నా, ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకట్ ఆర్ సకమూరి నాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన టెక్నీషియన్. ఆయనని కోరి మరీ తెచ్చుకున్నాము. యూఎస్లో ఉండే 1 month వెయిట్ చేసి మరీ ఆయనని పిలిపించుకొని చేపించుకున్నాము. అండ్ హీ హాస్ డన్ గ్రేట్ వర్క్. ఇలా షార్ట్ పెట్టమని ఇలా తిరిగేసరికి సార్ రెడీ సార్ అంటారు. థ్యాంక్ యూ వెంకట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లైక్ యూ యాజ్ అ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ విత్ అస్. అండ్ బేబీ సురేష్ గారి గురించి చెప్పాలి. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సురేష్ గారు బేబీ మూవీకి వర్క్ చేసి బేబీ అని పెట్టుకున్నారు. ఆనంద్ బ్రోమి వాళ్ళ పేరు మార్చుకున్నారు ఆయన. సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్. ఆయన వచ్చేవారు, మా ఆఫీస్ లో కూర్చునేవారు. ఇలా సెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. సార్ బడ్జెట్ లేదు, కొంచెం తక్కువ ఉంది, కానీ ఇది వేయాలి అని చెప్తే ఒక సౌండ్ వచ్చేది, అది పళ్ళు కొరుక్కునే సౌండ్. కోపంగా వెళ్ళిపోయేవారు. కానీ నెక్స్ట్ డే చాలా ఏదో ఒకటి చేసి సెటప్ చేసి చాలా బాగా చేశారు. మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది. సురేష్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మనోజ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం మూవీ హ్యాండిల్ చేశారు. మనోజ్ భయ్య, భాస్కర్ అన్న మా మేనేజర్, రాఘవేంద్ర గారు మా లైన్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ ఆఫీస్ లోనే ఉండి మేము ఫ్రెండ్స్ లాగా యాక్చువల్లీ మేము కూర్చొని డిస్కషన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ
all the 2 years we have worked together, and thank you so much అందరికి. అండ్ మా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ అందించారు డైరెక్షన్ టీం నుంచి కూడా. నేను కూడా డైరెక్షన్ టీమ్ యాక్చువల్లీ ఈ సినిమా మొత్తం ఉన్నాను, వర్క్ చేశాను. ఆల్ ద డేస్ ఐ బీన్ దేర్. దాంతో పాటు మా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, అరవండి అదే కో డైరెక్టర్ గారి నుంచి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఎప్పుడు వెనకాల ఉండి ఇక్కడ చేయి సూర్య, ఇది చేయి సూర్య, జాగ్రత్తగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచి డ్రెస్సెస్ వేయి, చాలా నేర్పించారు రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. మీరు కూడా డైరెక్టర్ తొందరలో అవ్వాలి, నేను కూడా మీ సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఏడీస్ శ్రవణ్, రాకేష్, రాజేష్, ఉషా, చరణ్. యాక్చువల్లీ ఇద్దరు ఏడీస్ కి ఈ రోజే పెళ్ళయింది. మా సినిమా ద్వారా పరిచయం అయ్యి ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఐ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ అన్న, మీ వల్లనే మా మహేంద్ర అన్న వాళ్ళ ఇద్దరికి పెళ్ళయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మేకప్ ఆనంద్ వాళ్ళు కానీ చాలా మంది. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ టెక్నీషియన్ గురించి చెప్పాలి. నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నిద్రపోకుండా సండేస్ కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసిన టెక్నీషియన్, పబ్లిసిటీ డిజైనర్ ధనియల్ గారు. ప్లీజ్ ధనియల్ గారు, ప్లీజ్ ఇక్కడికి వస్తారా? రాడాడి, మళ్ళీ స్టేజ్ ఎక్కుతామో లేదో తెలియదు. ఎందుకు రేపు కలుద్దాంలే. నాకంటే ఎక్కువ కష్టపడ్డారు నిజమే. నాకు సినిమా వచ్చినాక అసలు నిద్రపోయారో లేదో కూడా తెలియదు. 2 years నుంచి అదే టాపిక్, ఏం చేసావు ఆఫీస్ లో, ఏం జరుగుతుంది, ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడలేదు. ఒక 25 years నుంచి అనుకుంటా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసలు నాకు చాలా సార్లు అనిపించింది, అసలు నాకు టైం ఇవ్వరు, మాట్లాడరు సరిగ్గా, ఎప్పుడు ఇంటికి రారు, ఎప్పుడు ఆఫీస్ లోనే. రోజుకి ఒక 500 calls వస్తాయి. చాలా సార్లు చిరాకుతో, కోపంతో అడిగా, ఏం సంపాదించావు డాడీ, మనకి ఏం వచ్చింది, ఏం లేదు కదా మన దగ్గర. కానీ ఈరోజు తెలుస్తుంది, ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది, ఈ రూపంలో. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇలా భరతనాట్యం ఫిల్మ్ ద్వారా ఖర్చు పెట్టారు. ఇలా మీరు చూస్తున్నారు, నా రూపంలో ఉండదు. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్.